భారత సైన్యంలో పారా స్పెషల్ ఫోర్సెస్‌లో పనిచేసినటువంటి మేజర్ షరీఫ్ భోస్లే అనే ఆఫీసరు 2014 ఆగస్టు నుంచి కనిపించకుండా మిస్ అయిపోయాడు. ఆయన ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌కి హెల్పర్‌గా కూడా చేశాడు. సహాయకుడిగా కూడా పనిచేశాడు. అంటే గవర్నమెంట్ తరపున అధికారికంగా ఈ హోదాలో పారా స్పెషల్ ఫోర్సెస్ హోదాలో ఆయన సెక్యూరిటీ చూసుకునేవాడు. అయితే జూన్‌లో సెలవు తీసుకొని ఆగస్టు 18 డ్యూటీకి హాజరు అవ్వాల్సి ఉంది. ఆ 2 నెలలు సెలవు తీసుకున్నాడు. జూన్, జూలై, ఆగస్టు. కానీ ఆ తర్వాత ఆయన స్పెయిన్‌కి వెళ్ళాడని, అక్కడ పారా జంపింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడని కూడా ప్రొజెక్ట్ అయింది. అయితే దానికి అఫీషియల్స్ అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా వెళ్ళాడని అప్పుడు బయటకొచ్చింది. ఆ తర్వాత అతను నార్వేలో ఉన్నాడన్నట్టుంది. అక్కడ సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా బయటకొచ్చింది. అయితే తర్వాత నుంచి చూస్తే ఇది 2014 ఆగస్టు అప్పుడు. 10 ఏళ్లకు పైగా ఇప్పటిదాకా ఎక్కడున్నాడో ఆయన తెలియలేదు. సైన్యం సాధారణంగా వెరిఫై చేస్తది. పోలీసు ఇదంతా కూడా. ఇప్పుడు చివరికి 2025 అక్టోబర్ 27న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సర్వీస్‌లో మిమ్మల్ని ఆయన్ని ఎందుకు తీసేయకూడదు అన్నటువంటి పాయింట్ అడిగింది. ఆర్మీ యాక్ట్ ప్రకారం సర్వీస్ రద్దు చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఆయన ఆన్సర్ చేస్తే ఓకే. లేకపోతే ఉద్యోగం తొలగిస్తారన్నమాట.